ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటో తెలుసా? జేఈ, నీట్ అని అందరూ అనుకుంటుంటారు. కానీ యూపీఎస్సీ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. యూపీఎస్సీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అని మాత్రమే అనుకుంటారు అందరూ. కానీ యూపీఎస్సీ అనేది ఆ రెండింటి కోసమే కాదు, ఇంకా 22 సర్వీసెస్ ఉన్నాయి, లైక్ ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10 to 12 lakh people apply for UPSC exams, but actually only 5 to 6 lakhs people appear for prelims, and out of that only 10 to 12,000 clear and go to the mains. By the end, only 700 to 1,000 candidates finally make into IAS, IPS and other top services. UPSC గురించి తెలుసుకునే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మర్చిపోకుండా ఫాలో చేయండి. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్తారు. దానికి రీజన్ ఏంటంటే ఇది మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ని మాత్రం టెస్ట్ చేయదు, మన పర్సనాలిటీని కూడా టెస్ట్ చేస్తుంది. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ది ప్రిలిమ్స్. ఇందులో 2 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సెకండ్ ఫేజ్ వచ్చి మెయిన్స్. ఇందులో 9 పేపర్స్ ఉంటాయి, ఇన్ విచ్ 2 are qualifying and remaining 7 are merit paper. And final stage is interview, which tests your personality. ఇది అన్ని ఎగ్జామ్స్ కోసం చేసే జాబ్ ప్రిపరేషన్ లాగా కాదు, ఇది ఒక లాంగ్ జర్నీ. ఈ జర్నీలో ఒక ఆస్పిరెంట్ బిల్డ్ చేసుకునే స్కిల్స్ తన లైఫ్ టైం యూజ్ అవుతుంది. పేషెన్స్, కన్సిస్టెన్సీ, టైం మేనేజ్మెంట్, కింద పడ్డాక కూడా స్టాండ్ అవ్వడం, ఇవన్నీ యూపీఎస్సీ జర్నీలో నేర్చుకునే లెసన్స్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ నే కాకుండా ఇంకా చాలా ఎగ్జామ్స్ ని డిఫరెంట్ సెక్టర్స్ కోసం కండక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూపీఎస్సీ అనే వర్డ్ విన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ కోసమే అని కాకుండా అది ఇండియాని నడిపించే ఫౌండేషన్ ఎగ్జామ్ అని గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను మీ సునీల్ రాజ్, సైనింగ్ ఆఫ్.